ఇక్కడ వన్ స్టోన్ టూ గాడ్స్. ఒకే శిల్పంలో ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు. సగం శివుడు సగం విష్ణువు ఉన్నారు. ఇక్కడ దేవులను గుర్తించడం కష్టం, కానీ వాళ్ళు పట్టుకున్న ఆయుధాల ద్వారా గుర్తించవచ్చు. కుడివైపు శివుడు త్రిశూలం డమరకం జపమాల ధరించాడు. అతని క్రింది వైపు వాహనం నంది ఉంది. ఎడమవైపు శంఖ చక్ర గదతో విష్ణువు ఉన్నాడు. అతని క్రింది వైపు అతని వాహనం గరుడ చెక్కడానికి స్కెచ్ వేశారు, కానీ పూర్తి చేయలేదు. హరిహర శిల్పం. ఇక్కడ రామాయణంలోని ఘట్టం ఉంది. వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు రాముడు చాటుగా బాణం విసురుతాడు. ఎందుకంటే వాలితో డైరెక్ట్గా పోట్లాడితే ఎదుటివారిలో సగం బలం వాలికి వస్తుంది. బాణం 7 చెట్లను ఛేదిస్తూ వెళుతున్నట్లు చూపించారు. అది సర్పాస్త్రం, అందువల్ల పాములాగా చూపించారు. దీన్నే సప్తతాళ ఛేద అంటారు. ఇక్కడ రాముడు ఉన్నాడు. ఇక్కడ వాలి సుగ్రీవులు పోట్లాడుతున్నారు. ఇక్కడ రాముడు హనుమంతునికి ఉంగరం ఇస్తున్నాడు. ఇక్కడ బ్యూటిఫుల్ స్మైలీ ఫేస్తో లక్ష్మీదేవిని అద్భుతంగా చెక్కారు. ప్రక్కన విష్ణు కూడా స్మైలీ ఫేస్తో ఉన్నారు. క్రింద సంగీత వాయిద్యకారుల శిల్పాలున్నాయి. ఇక్కడ ఈ భాగంలో శిల్పాలను చెక్కలేదు, అసంపూర్తిగా ఉంది. పైన టెర్రకోట పెయింట్ వేసిన శిల్పం ఉంది. ఇక్కడ తుంటరి కోతిని చూడొచ్చు. ఇలాంటి చిత్రం బేలూరు ఆలయంలో కూడా చూశాం. ఒక కోతి ఆమె చీర కొంగును లాగుతుంది. ఆమె కోపంతో కోతిని కొట్టడానికి చిన్న చెట్టు రెమ్మని ఎత్తి పట్టుకొని ఉంది. ఆమె ముఖంలో కోపభావాన్ని చాలా చక్కగా చిత్రీకరించారు. ఆమె పాదానికి చెప్పుకి మధ్య కొంత గ్యాప్ను కూడా అద్భుతంగా చూపించారు. ఆమె చెప్పులు కూడా చాలా మోడర్న్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ సంగీత కళాకారుల నృత్యకారులను చిన్నగా చెక్కారు. ఇక్కడ ఉగ్ర నరసింహస్వామి చిన్న శిల్పం చూడొచ్చు. ద్రోణాచార్యునికి అర్జునుడి మధ్య యుద్ధ సన్నివేశం. ఇది మహాభారతంలోని చక్రవ్యూహం లేదా పద్మవ్యూహం ఘట్టం. ఇది చాలా క్లిష్టంగా తేనెతెట్టెలాగా ఉంది. దీనిని ద్రోణాచార్యుడు నిర్మించారు. దీనిలోంచి కేవలం 3 వ్యక్తులు మాత్రమే బయటపడగలరు. వారు కృష్ణుడు, అర్జునుడు మరియు ద్రోణాచార్యుడు. అభిమన్యుడికి లోపలికి వెళ్ళడం తెలుసు, కానీ బయటికి రావడం తెలియదు. ఈ చిత్రాన్ని క్లియర్గా చూస్తే రథాలు, గుర్రాలు, విలుకాడులు, ఖడ్గవీరులు, పాద సైనికులు మరియు అనేక మంది ఆ వృత్తం లాంటి నిర్మాణంలో చిక్కుకున్నారు. సర్కిల్ మధ్యలో అభిమన్యుడు పూర్తిగా బాణాలతో గుచ్చబడి కౌరవ సైనికులు చుట్టుముట్టినట్లు కనిపిస్తారు. దీన్ని చెక్కిన వారికి ఉలిపైనే కాకుండా మన ప్రాచీన ఇతిహాసాలపై కూడా చాలా పట్టుంది. ఇక్కడ ఉంగరాల జుట్టుతో గదను పట్టుకున్నవాడు భీముడు కౌరవ సైనికునితో యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ ద్రోణాచార్యుడి అర్జునుడి యుద్ధం జరుగుతుంది. ఇతను ద్రోణాచార్యుడు. అతని వెనక ఉన్న జెండాపై కమండలం కుండ ఉంది. ఇక్కడ యుద్ధరంగంలోని రథాలను ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. కొన్ని విరిగినాయి.